క్లియర్. ఇంక ఇక్కడ నుంచి ఇష్యూ గురించి అంతే, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళవి. వాళ్ళు రారు. సో ఇది మీరు ఏం చేసుకున్న తన ఇల్లు వదిలైతే రాదు బయటికి వచ్చి మాట్లాడేది ఈ విషయం. నేను ఇప్పుడు కూడా మీకు రెడ్ టీవీ ఛానల్ ద్వారా చెప్తున్నా, కోర్టులు అవన్నీ వద్దు. ప్రజాస్వామ్యంలో ఒక మహిళలమే ఈ వక్తలు, ఆమెకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఇక్కడ మేము ఉంటాం. ఓ మహిళలం ఓటింగ్ పెడదాం. ఓన్లీ మహిళలు, జెంట్స్ వద్దు. ఎక్కువ మెజార్టీ పీపుల్ ఎవరికి ఇస్తారో తీర్పు అదే. ఇక సో ఎప్పుడైనా లాస్ట్ ప్రజల మధ్యకి వెళ్లాల్సిందే, కోర్టు తీర్పు. నేను అందుకనే మేము అన్నది కూడా అందుకే మేడం. ఒక్కొక్క వాళ్ళు పెడుతురు, ఏందో ఐబొమ్మ రవికి పట్టిన గతి మీకు పడుతుంది. ఏందది? ఏంది ఆ కాలర్స్ మాట్లాడే విధానం? అవగాహన ఏమన్నా ఉందా? ఏం మాట్లాడమ్మా? గుడ్డలు నిండు కప్పుకోమంటున్నామమ్మా. గుడ్డలు ఇప్ప తీసుకున్న వాళ్ళేమో ఇళ్ళూరు, గుడ్డలు కప్పుకోమన్న రోడ్ల మీద కిడ్చి కోట్ల కోసం ఇచ్చి టైం నాట్ చేసేసుకొని మా స్వేచ్ఛను హరిస్తున్నారు. ఏంది మా ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇట్లా వక్తలు మాట్లాడొద్దు, ఎవరు మాట్లాడొద్దు అంటే రేపటి మీ ఛానల్కి ఎవరు రారిగా. మీరు కూడా మాట్లాడొద్దు, ఇక మీరు కూడా జర్నలిజం మానేసుకోవాలి. మరి మాకు చాలా పనులు ఉన్నాయి మేడం. అసలు మేము చేయాల్సినవి ఎన్నో అత్యాచారాలు, హత్యలు, అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. నేను ఇలా ఒకటే చెప్తున్నా, దాని మీద మేము కూడా నేను ఒకటే చెప్తున్నా, ప్రజా ఈ గుడ్డల గురించి నెల అవుతుంది, ఇంకా 2 రోజులు అయితే నెల అవుతుంది. చండాలం, నాకు అసే వేస్తుంది మాట్లాడాలంటే. సో మళ్ళీ ఈ కేసు ఫైల్ అవ్వకుండా ఉండుంటే అసలు ఇంకొక విషయం తెలుసా, వీళ్ళు వచ్చేసి ఎప్పుడైతే మద్దతు ఇస్తున్నాం అన్నప్పుడే లైవ్ లోకి వచ్చింది తను. అంతకు ముందు ఎప్పుడు రాలేదు. మీరు కాల్ చేశారు, టీవీ వాళ్ళు కాల్ చేశారు, కనీసం కాల్కి రావడానికి కూడా ఇష్టపడలే. ఎప్పుడైతే వీళ్ళు వచ్చేసి 10-15 నిమిషాలు తను జూమ్ కాల్లో మాట్లాడింది. నేను అనేది ఏంటంటే, తను నా సిస్టర్ మేడం. నేను ఈరోజు కూడా చెప్తున్నా, నా చెల్లి అయితే నేను ఒక 2 దెబ్బలేసి 2 తిట్లు తిట్టి ఇలా కాదు నాన్న అని చెప్పేదాన్ని. ఇప్పుడు కూడా అమ్మాయికి ఒకటే చెప్తున్నా, అయ్యింది అయిపోయిందమ్మా, లిమిట్. ఎవరు డబ్బు ఉందని కోర్టులు కేసులు, నువ్వు ఇబ్బంది పడతావు, అందరూ ఇబ్బంది పడతారు. నీకు పని ఉంది సమాజం మీద, గాడ్ గిఫ్ట్ నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చేస్తుంది. వద్దమ్మా, ఎందుకంటే అంటే మళ్ళీ అట్లా అని చెప్పేసి కేసులు పెడితే భయపడ్డది కాదు. ఒక అక్కలాగా నీకు చెప్తున్నా, నువ్వు ఏది పెట్టినా రెడీగా ఉన్నాం. ఈడ కాకపోతే సుప్రీంకోర్టు, ఢిల్లీ పోదాం. దాంట్లో ఏం మనం భయపడాల్సింది ఏం లేదు. ఏది పోయినా మన ఆడవాళ్ళదే పోతుంది. నువ్వు పెట్టడం ఎంత తప్పో మేము మాట్లాడడం కూడా అంతే తప్పు. నువ్వు ఫస్ట్ పెట్టినావు, నువ్వే గెలుక్కున్నావు. శివాజీ గారు నిన్ను అనలేదు, నువ్వే బయటకు వచ్చావు. మేము వచ్చి నీ వ్యక్తిగత జీవితాలు తొంగి చూడలేదు, నువ్వే ఇన్స్టాగ్రామ్లో పెట్టావు. ఒక్కటే అడుగుతున్నాను సిస్టర్, ప్రతి ఒక్కరికి భార్య భర్తలు ఇద్దరు ఉంటారు, ప్రతి ఒక్కరికి ఒక లైఫ్ ఉంటుంది. మీరు వాటర్ ఫాల్లో మీరు ముందల డ్రెస్ వేసుకున్నప్పుడు వెనక నుంచి మీ ఆయన ఏం చేస్తున్నాడు, ఆ వీడియో ఒకసారి చూసుకోండి. అది కరెక్టేనా? కరెక్టేనా? అంటే మీరు పెట్టడం తప్పు కాదు, మేము అడగడం తప్ప. అట్లా మాట్లాడితే వ్యక్తిగత స్వేచ్ఛనా? వ్యక్తిగత స్వేచ్ఛ అంటే ఏం తెలుసా? అడవులలో పోతే అక్కడ ఏం జరిగినా ఎవరు అడగరు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి. తర్వాత మీరిచ్చిన ఇంటర్వ్యూలలోనే నేను నగ్నంగా ఉన్నా, ఏం కాకూడదు అంటే, నువ్వు మొన్న నువ్వు ఏం చెప్పుకోవాలనుకున్నావు తెలుసా అమ్మా? నేను రజాకారుల సినిమాల గురించి మాట్లాడాను తప్ప నేను అది కాదన్నది. మా దగ్గర వీడియోస్ ఉన్నాయి. ఇదే స్వప్న గారు మిమ్మల్ని అడిగినప్పుడు మా దగ్గర వీడియోస్ ఉన్నాయి. తర్వాత ఈ డ్రెస్సింగ్లో మీ హస్బెండ్ ఏమన్నాడంటే, మా హస్బెండే కొనుక్కొస్తాడు, మా హస్బెండే వెళ్ళమంటాడు అంటే, సాంప్రదాయపరంగా మేము చెప్పినాం. మా ఇంట్లో అయితే గిట్లు ఉండదు, మీ ఆయన గట్లు ఉండడు, అందరికీ అట్లా ఉండదు అన్నాం. నెక్స్ట్ వచ్చేసి తను మాట్లాడిన దాంట్లో ఈ వీడియోస్ ఎవరు తీస్తారంటే, మా ఆయన తీస్తాడు, కింద పెట్టేసుకుందామే. మరి నీ మొగడు నా మొగడైతే తీయడు. మరి మామూలుగా దేవుని గుళ్ళో కొత్త ఒక ఫోటో తీయమంటే తీస్తారు, కానీ స్విమ్మింగ్ పూల్లో వ్యక్తిగత జీవితంలో వీడియోలు తీసి ఇన్స్టాగ్రామ్ వేయటం అని చెప్పేసి మీ అయ్య గాని, మా అయ్య గాని, మా అమ్మ గాని, మీ అమ్మ గాని, మీ అక్క గాని, మీ చెల్లె గాని చెప్తారా సౌమ్య? పబ్లిక్ లో పోస్ట్ చేయడం గురించి చెప్తారా? మీరిద్దరు ఆడుకోండి, వైఫ్ అండ్ హస్బెండ్, తప్పలేదు. ఎవరికి సంబంధం లేదు, అసలు అవసరం లేదు మాకు. మీ పిల్లలు చక్కగా మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. దాన్ని తీసుకొచ్చి పబ్లిక్ లో పెడితే ఇన్ఫాక్ట్ వస్తుంది డెఫినెట్ గా. సో ఇదే ఇన్ఫాక్ట్ వస్తుందని గతంలో కూడా చాలా మంది చర్చించారు, బట్ అది ఇప్పుడు రివర్స్ అయింది. మరలా అమ్మ వస్తుంది. మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పిన. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు సినిమా యాక్టర్స్ రామ్ చరణ్ కటింగ్ అనేది అంటారు. రామ్ చరణ్ సినిమా స్టైల్, తర్వాత జూనియర్ ఎన్టీఆర్ స్టైల్ అంటారు, పవన్ కళ్యాణ్ అంటారు, ఇష్టపడతారు కదా. ఆ పిల్లలు ఏంటంటే రామ్ చరణ్ కటింగ్ అంటారు, ముద్దుగా అనిపిస్తుంది అప్పుడు. ఇప్పుడు నేను ఈ సోదరి మనులకు కూడా ఏం చెప్తున్నా, ఇద్దరికి మీరు సెలబ్రిటీస్ తల్లి, మిమ్మల్ని చూసి మీ బట్టలను చూసి ఫాలో అవుతారు.
అట్లా అట్లా వ్యవస్థను ఖరాబ్ చేయకండి అని చెప్తున్నాం. కంఫర్ట్ నేనేమంటున్నామా, మీరు కూడా ఇట్లా డ్రెస్సులు వేసుకొని వచ్చేసి ఇట్లా ఇట్లా అవునవును ఇలా ఇలా అంటున్నారు. నీకే కంఫర్ట్ లేదు, ప్రజలకు ఎట్లా కంఫర్ట్ ఉంటుంది తల్లి? ఏమేం చేయ తల్లి అని నేను అన్నా. అంతే, నేను జడ్జిమెంట్ చేయలేదు. సో మీ ఇంకొకటి నేను తననే అనలేదు, తనలాగా వస్త్రధారణ చేసుకున్న వాళ్ళందరిని అన్నా. కాకపోతే మీరు ఉరుకొచ్చారు, ఇన్ని కోట్ల మంది ఆయన అంటే మీరు ఉరుకొచ్చారు, మీరు మేము తలుపుకున్నాం అంతే తప్ప మీ ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని అనాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ ఎవరిని ఉద్దేశపూర్వకంగా అనడానికి ఎవరు మిత్రులు. ఇంకొక విషయం, ఇంకొక హీరోయిన్ మధ్యలో వచ్చేసి ఏదో సినిమా గర్ల్ ఫ్రెండ్ సినిమా గురించి మాట్లాడినప్పుడు నేను అన్నాను అనమాట, చున్ని లేకుండా అయితే మరి అన్నల దగ్గరికి, తమ్ముళ్ళ దగ్గరికి, అయ్యల దగ్గరికి అయితే పోమండి. మీరు పోతారా? లేదండి, మా ఫాదర్ వచ్చినా మా మరిది వచ్చినా గబుక్కుని కప్పుకుంటాం, ఏ చున్నీయో తీసుకుంటాం వేసుకుంటామని నేను చెప్పినమ్మా. దానికి వామ్మో చున్ని లేకుండా పోతే ఏమైతుంది అంటే, మీరు పోండి, మేము వద్దాం, మాకుంటే మోరల్స్ మాకుంటే, మమ్మల్ని ఎందుకు మీరు హర్షిస్తున్నారు, మమ్మల్ని ఎందుకు ఖండిస్తున్నారు మీరు అని నేను చెప్పాను. నేను ఒకటే చెప్తున్నాను, ఏ భర్త అయినా తల్లిని పెండ్లంని ఒకలాగా చూడడు. చూస్తారా? ఆ మాట అసలు అనేలేము. మరి వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు మేడం? అదే ఎలా మాట్లాడుతున్నారు, ఎట్లా తీసుకోవాలో తెలియట్లేదు మేడం. ఒకసారి రావాలి మేడం, ఇది కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. అసలు ఈ టాపిక్ ఎట్టుపోతుంది, ఏం జరుగుతుంది సొసైటీలోని, రేపొద్దున పిల్లలకి ఏం చెప్తాం మనం? ఏంటది? ఇక అట్లా అనుకుంటే ఇక వరుసలు లేవు మేడం, వాయి లేదు, వరుస లేదు, ఏముండదు. ఇక ఇప్పటికే నిన్న ఒకటి చూసావా, డ్రెస్ వేసుకొని ఒక ఆమె ఎక్కడో కొట్టింది బెంగళూరులో ఆడమనే కొట్టుకురు. ఆమె పాపం ఆమెను సేవ్ చేయడానికే ఆవిడ లేడీ పోలీస్ అయినా కూడా ఆమె దౌడలు. అంటే ఇంకెక్కడ పోతున్నాం మనం ఇప్పుడు? మీరే కదా వాళ్ళకి సమాధానం ఎందుకో వీళ్ళు రియాక్షన్ గారు. మరి మీరు ఇప్పుడు ఎందుకు రారు, సంఘ సంస్కర్తలు ఎందుకు రారు బయటికి? నేను అనేది అదే మేడం, మంచిని మంచిగా చెప్పండి, వ్యక్తిగతాన్ని. ఇప్పుడు మీ రెండు గోడల మధ్యలోకి ఎవరైనా మధ్యల కోసం మా తప్పు, మీ డోర్ కొట్టి కొట్టకుండా వస్తే తప్పు, కొట్టకుండా వస్తే మర్యాద, కొట్టడం మర్యాద, కొట్టకుండా చూసుకొని పోతే ఆ మర్యాద తప్పది. నేను ఆ రెండింటికే చెప్పాను, మీరు ఏమన్నా చేసుకోండి, ఏ డ్రెస్ అని వేసుకోండి, మీరు చాలా బాగుంటారు, దేవుడు అదృష్టంగా మీకు ఎలా ఇచ్చాడు, అందం ఇచ్చాడు, చదువు ఇచ్చాడు, మీకు ఒక గాడ్ గిఫ్ట్ గా అదృష్టం ఇచ్చాడు. ఆ యాంకరింగ్ అనేది స్పాంటినియస్ గా రావడం అనేది, మీరు నిజంగా కష్టపడి పైకి వచ్చారు. ఈ కష్టపడి పైకి వచ్చిందంతా ఒక్క నోరు ఒక్క మాటతోనే కదా, ఒక చిన్న దాంతోని కొంచెం. ఇప్పుడు కూడా ఏం కాలే మేడం, ఇప్పుడు కూడా ఒక సిస్టర్ లాగానే రిసీవ్ చేసుకుంటారు, ఒక్క చిన్న మాట అంతే. సరేనండి, మీరు అందరు చెప్తున్నారు, మీతో పాటు నేను నడుస్తానండి, ఈ రోజుతో వదిలేయండి అంటే చిన్న మాటకి సింపుల్ గా వెళ్ళిపోతాం. నేను అనేది అది ఒకటే చెప్తున్నా. ఇప్పుడు నేను కూడా అదే చెప్పిన, నేను వాళ్ళని ఉద్దేశించి నేను అనలేదు. మ్యామ్, ఒక్క లాస్ట్ క్వశ్చన్, మనకి మీరు మీ ఏజ్ బట్టి మీరు మాతృ సంస్థ పెట్టారు, మదర్ ఫౌండేషన్, అండ్ పార్టీలో కూడా ఉన్నారు. సో ఇలాంటి కేసు ఎప్పుడైనా చూసారా మీరు? అసలు ఇన్స్టాగ్రామ్ లో చూసాను, నేను మెసేజ్లు పెట్టేదాన్ని. సొసైటీలో ఇంత అలజడి సృష్టించిన కేసు అంటే ఇంట్లో వరకు కొన్ని సందర్భాలలో తిడితే వాళ్ళు ఒప్పుకోకపోతే ఓ నలుగురు వచ్చి తిట్టేసరికి నోరు మూసుకునే వాళ్ళు. ఇట్లాంటి కేసు నేను చూడలే, ఇదే ఫస్ట్ టైం. అదే అంటే అంటున్నారు మెజారిటీ, అసలు ఇట్లాంటి కేసు ఎప్పుడు చూడలేదు. జడ్జిలే చూడకుండా, యాక్చువల్లీ మాకు మీడియాకు కూడా కొత్త, అంటే నాకు జడ్జిలో కూడా చూడలేదు, సంగతి నాకు తెలియదు, జడ్జి కూడా చూడలేదు ఇలాంటి కేసులు. జడ్జికి తెలుసు రాజ్యాంగం ఇచ్చింది, కానీ అట్ ద సేమ్ టైం ఇప్పుకొని తిరగమని కూడా రాజ్యాంగంలో లేచలేదు. ఎందుకంటే ఇప్పుడు అడ్వకేట్స్ కూడా మాట్లాడారు దీనిలోనే, వాళ్ళకి ఏమో న్యాయ వ్యవస్థల గురించి తెలియక కాదు, సెక్షన్స్ గురించి తెలియక కాదు, లేదంటే సొసైటీలో ఏం మాట్లాడాలో తెలియక కాదు, బట్ వాళ్ళు కూడా ఖండించారు, వాళ్ళు కూడా మాట్లాడారు, వాళ్ళ మీద కూడా కేసు ఫైల్ అయింది. అది పెద్ద జోక్. ఇంకొకటి తెలుసా, అడ్వకేట్ల మీద కేసు ఫైల్ చేయద్దనేది ఏదో ఉన్నట్టుంది జీవో. జడ్జి కూడా, ఆయన కూడా మొన్న అసలు ఆయన ఎంత బాగా మాట్లాడారు మేడం. ఆయన కూడా ఒకటి తెలుసా అండి, చూపించే వాళ్ళు ఉన్నప్పుడు చూస్తారు, చూపించే వాళ్ళు ఎంత చూపిస్తే చూసే వాళ్ళు చూసినప్పుడు వీళ్ళకి ఎవరి హక్కు వాళ్ళకు ఉంటది. వాళ్ళకు కూడా మీరు కూడా తప్పే, ఈ ఊరు నుంచి ఆ ఊరికి ఎంత దూరమో ఆ ఊరు నుంచి కూడా ఈ ఊరికి అంతే దూరం అనే విధంగా చెప్పాడు ఆయన. నాకు భలే అనిపించింది మేడం. దౌర్భాగ్యం ఏంటంటే మహిళల మధ్యన ఈ వస్త్రధారణ గురించి, గుడ్డల గురించి మేడం మీరు ఏమనండి మేడం, నాకైతే అసహ్యం వేస్తుంది. ఈ ఛానళ్ళకి పోవాలంటే కూడా అసహ్యం వేస్తుంది. కాకపోతే ఏంటంటే ఎక్కడ ఒక తెరబడాలి, ఎండ్ కార్డ్. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం గానీ తప్పదు, ఇంకంటే ఒక మంచి ఎండ్ పడాలి. తనొక్కటి ఈగోస్ కి పోకుండాను, మేము కూడా ఒక స్టెప్ తీద్దాం.
మేము కూడా చెప్తున్నాం సమాజం ఎందుకంటే అందరూ కోసమే. ఈ కింద నుంచి పైకి ఎదుగుతున్న ఆ, వాళ్ళమే నేను కాబట్టి. కాబట్టి చెప్తున్నాను, ఇప్పటికీ చెప్తున్నాను. అవును. మీరు మా యాక్షన్ రియాక్షన్ ఉంది, మీరే తీసుకొచ్చి పబ్లిక్ లో పెట్టినందుకు అన్నాము అంతే తప్ప, ఇప్పుడు మీ ఇంట్లో మటనో చికెనో వండుకున్నారని నువ్వు వచ్చి మాకు బయట చెప్తేనే మాకు తెలుస్తుంది. మీ ఇంట్లో ఏం వండుకుంటే మాకేం తెలుసు మేడం, చెప్పండి. అంతే ఆ? మీ ఇంట్లోకి వచ్చి కుక్క తినిపోయిందంటే కుక్క ఎందుకు తినిపోతుంది, నువ్వు డోర్లు ఓపెన్ చేసిపోతేనే వచ్చి కుక్క తినిపోతుంది. అవునా? మీ ఇంట్లో బంగారం ఎత్తుకోపోయారంటే మీరు సెక్యూరిటీ లేకుంటే ఎత్తుకొని పోయింది. మీరు సెక్యూరిటీ పరంగా ఉంటే ఒక్కొక్కసారి తప్పదు, ఎత్తుకొని పోతారు. ఇప్పుడు ఆడవాళ్ళకి సేఫ్టీ ఉండాలనే కదా షీ టీమ్స్ వర్క్ చేస్తున్నాయి. దేనికి పెట్టావు? అందరు బాగానే చేస్తున్నారు మేడం. ఇలాంటి వాళ్ళు ఉన్నాక నిన్న పోలీస్ ఆమెనే కొట్టిందామా, ఇంకా షీటింగ్ పని చేస్తుంది ఇక. పాపం ఆమె రక్షణకు పోయింది, ఆమెనే కొట్టింది. నేను అనేది ఏంటంటే మరి ఆమె సోయలేదు అంటున్నారు అందరు, ఏదో డ్రగ్స్ తీసుకుంది అంటున్నారు. అక్కడ విచక్షణంగా మామూలుగా అయితే అట్లా చెయ్యరు. అవును. నేను అన్నది కూడా అదే మేడం, ఈ డ్రగ్స్ తీసుకున్నప్పుడు యువత పెడదో పడుతుంది. సోషల్ మీడియా ఓపెన్ చేయంగానే గిన్ని ఫోటోలు ఈ చెడ్డీలే బ్రాలే ఈ మీద తప్ప ఎవరు వస్తున్నాయా? వీళ్ళ ఉన్నారు 10-15 మంది ఉన్నారు. అవును. ఒకవేళ మీ ప్రైవేట్ లో పెట్టుకున్నప్పుడు మేము తీసుకుపోయి మీ జర్నలిజం మీ వాళ్ళకి ఇట్లా ఒకవేళ వేసింది అనుకోండి, మీ మీద కేసు వేయొచ్చు కదా. మీరు ఇప్పటికైనా ఎందుకు చేయట్లేదు, అది ఎందుకు అది చేయట్లేదు? తప్పైందని ఎందుకు నేను పెట్టడం తప్పేనండి అని ఎందుకు ప్రైవేట్ ఎందుకు పెట్టుకోవట్లేదు? ఇప్పటికి పోస్టులు పెట్టేసి జనాలను రెచ్చగొడుతుంది. జనాలే చెప్పాలి ఆమెకు సమాధానం, మేము చెప్పం, మేము అస్సలు చెప్పము. జనాలే ఆమెకు ఎలాంటి సమాధానం చెప్తారు. నేను అనేది ఏంటంటే అమ్మ పెద్ద పెద్ద హీరోయిన్లు రమ్మా, సీత, భానుప్రియలు అందరూ చక్కగా పెళ్లిళ్ళు చేసుకొని పిల్లలు ఎంత హ్యాపీగా ఉన్నారమ్మా. మంచి మంచి యాక్టర్స్ పెళ్లిళ్ళు చేసుకొని హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ వృత్తి పాపం, వాళ్ళకి డబ్బులు కావాలి, ఇక్కడ ఏషాలు కావాలి, జనాలను ఎంటర్టైన్మెంట్ చేయాలన్నాడు, అక్కడి వరకే ఉండాలి. అది తీసుకొచ్చి నిజ జీవితంలో రుద్దొద్దు అనేది నా వాదన. రైట్. మొత్తానికి కేసునైతే మాత్రం మీరు ఫేస్ చేస్తారు, అన్నిటికీ అటెండ్ అయిపోతారు, మీ దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ మీరు సమర్పించుకుంటారు. ఏదైనా ఒక మంచి ఎండకాడు పడాలి, సొసైటీలోకి మంచి మెసేజ్ వెళ్ళాలనే కోరుకుందాం మేడం. చాలా టైం వెచ్చిస్తూ ఉన్నారు సీరియస్లీ సొసైటీ కోసము. సో ఏం చేస్తాం, ఒకటి మంచి జరగాలన్నప్పుడు కొంచెం ఈ కఠినంగా ముందుకు వెళ్లాల్సి వస్తుంది. ఏది ఏమైనా కూడా వాళ్ళకి మాత్రం నేను ఒక్కటే మీ టీవీ ద్వారా చెప్తున్నా, మీరు ఆలోచించండి సమాజం కోసం. అందరూ మనము అందరితో పాటు అందరూ మనతో పాటు ఉండాలి, అందరు బాగుండాలి, అందులో మీరు ఉండాలి, నేను ఉండాలి, కలిసి ఉండాలి, అందరం అంతే, అందరం కలిసి ఉండాలి. మీరు ఆలోచించుకొని కొంచెం నిర్ణయం తీసుకొని, ఇంకా టైం ఏం అది కాలేదు, మీరు పెట్టిన కేసులు గాని, మీరు ఆలోచించే విధానం గాని, మీరు పెట్టే పోస్టులు ఒకసారి ఆలోచించుకొని, ఒక తెలంగాణ తెలుగు మహిళల ఆడబిడ్డగా, ఒక ఆంధ్ర ఆడబిడ్డగా, ఒక దేశంలో మీరు ఒక బిడ్డలు గాని, చెల్లెలు గాని, అక్కలు గాని మీరు అన్నట్టుగా చూస్తాం. మీరు ప్రైవేట్ లో పెట్టుకోండి, ఎంజాయ్ చేయండి, నో ప్రాబ్లం. హ్యాపీగా ఉండండి. మనం ఎదురుగా చూస్తేనే, మనం ఒకసారి చూస్తేనే మనం పెద్ద పట్టించుకో మేడం. ఇప్పుడు ఎవరు కొంపలో ఎదురు పోయి చూసేట అంత టైం ఎవరికి ఉంది చెప్పండి? మీరు మీరు అన్నారు, ఒక్కొక్కసారి అన్నం తినడానికే టైం ఉండదు మనకి. కాబట్టి ఎవరి మీద వ్యక్తిగతంగా ఉండదమ్మా. మీరు ఒక్కటే చెప్తున్నానమ్మా, మీ పిల్లలు కూడా బాగుండాలి, పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి, సమాజానికి మీరు సెలబ్రిటీస్, మీరు మంచిగా సినిమాల వరకు ఓకే, దాని గురించి మీరు చర్చించుకోండి. దయచేసి మీకు క్లియర్గా చెప్తున్నాను, ఒక అక్కలాగా చెప్తున్నా, ఆలోచించుకొని మీరు అడిగేయండి. డెఫినెట్గా ఈ యావత్ ప్రపంచం మిమ్మల్ని హక్కును చేర్చుకుంటుంది, ఓన్గా చేసుకుంటుంది. ఎందుకంటే తప్పు అనేటాడు అందరం చేస్తామండి. అట్లా మీరు తప్పు చేసినామని నేను అనట్లేదు. మీ రాజ్యాంగం మీకు ఎట్లా స్వేచ్ఛ కల్పించిందో మా రాజ్యాంగం కూడా మాకు స్వేచ్ఛనిచ్చింది. మాట్లాడే భావ స్వేచ్ఛ అందరికీ ఉంది. మెసేజ్లు ఎందుకు పెడుతున్నారు? వాళ్ళకి రాజ్యాంగం గురించి తెలియక పెడుతున్నారా? కాబట్టి ఎవరు వాళ్ళు పెడతారు. కాబట్టి మనము ప్రతిదీ కోర్టులు పరిష్కారం, పోలీస్ స్టేషన్లు కాదు. మనం సమాజంలో మినిమం ప్రజల కోసం మనం నడుచుకోవాలి, ప్రజల కోసం ముందుకెళ్ళాలి. మీరు బాగుండండి, మమ్మల్ని బాగుంచండి, సమాజాన్ని బాగుండేటట్టుగా సమాజంలో మీరు ఒక బాధ్యత వహించి, చాలా మంది ఇబ్బందులో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆర్ఫన్స్ ఉన్నారు, ఒంటరి మహిళలు ఉన్నారు, వాళ్ళకి హెల్ప్ చేయండి, ఒక డొనేట్ చేయండి, ఒక సంస్థ పెట్టండి, ముందుకెళ్ళండి, మీరు హ్యాపీగా ఉండండి. వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు మీరు దిగిన ఫోటోలు ఏమైనా ఉంటే గోప్యంగా పెట్టుకోండి, పబ్లిక్లోకి తేయండి, మంచిది మాత్రం పబ్లిక్లోకి పెట్టండి. మీరు చేసే సేవలు అవి ఇవి అన్నీ పెట్టండి. నేను అనేది అది ఒక్కటే తప్ప మీ మీద మాకు ఎలాంటి వ్యక్తిగత అవి లేదు. డెఫినెట్గా మీరు పెట్టిన కేసులు ఎదుర్కోవడానికి మేమందరం రెడీగా ఉన్నాం. దాంట్లో మేమేం తప్పు చేయాలి, ప్రజా కోర్టులో తేల్చుకుందాం. నాకు రాజ్యాంగం అన్న, పోలీస్ స్టేషన్లు అన్న, గవర్నమెంట్ అన్న, ప్రజలన్న ఒక గౌరవం ఉంది. ఆ గౌరవంతో పాటే సంధ్యక్కగా ముందుకోతా. ఇలా ఒక సంధ్యక్కని తెలంగాణ, ఆంధ్ర అన్ని రాష్ట్రాలలో కూడా ఓన్ చేసుకున్నారు. మీ ప్రజలకు ఒకటే చెప్తున్నా, మీ నమ్మకాన్ని నేను ఎప్పుడు ముమ్ము చెయ్యను.
చిన్న చిన్న పొరపాట్లు నా వల్ల కూడా జరగవచ్చు. ఒక మాట దొర్లినప్పుడు కూడా నేను అట్లాంటి వ్యాఖ్యలు వెనుక తీసుకోవడానికి కూడా నేను వెనుక ముందల్నే ఉంటా. కక్షలంటే ఏమి ఉండవు నాకు. ఇది ఇక్కడ వరకే మాట్లాడేసి వెళ్ళిపోతాం. దాన్ని మళ్ళీ పెద్దగా తీసుకోవడానికి కూడా ఉండదు. అంతే. కాబట్టి కొన్ని హట్ అయితే మొన్న మీ దాంట్లో మాట్లాడినప్పుడు సౌమ్య ఇట్లా మాట్లాడారంటే అలా కాదు మేడం అని మీరు చెప్పారు. ఓకే అండి, మళ్ళీ నేను రావద్దు. అవును. కానీ ఎందుకు వచ్చాను? అవును. నేను చెప్పాను అలా కాదు కదా నాన్న, ఇలా ఉంటది కదా అంటాం అంతే. లేకపోతే అందరివి ఒక అమ్మ బిడ్డలమే మేడం, భరతమాత బిడ్డలం. అందుకనే మేడం, అందుకే మీరు పిలవగానే ఎందుకు వచ్చాం మేము? అవును. మేము చెప్పేది ఏంటంటే తనన్న కూడా మా తండ్రి లాంటి వారే ఉమ్. కాబట్టి, మా అన్న లాంటి వాళ్ళు, మా సోదర సమానులే కాబట్టి అన్నం మంచి చెడు అనేది రెండు ఉంటాయి కాబట్టి అందరం కూడా ఇవాళ ఆ ఇద్దరు బిడ్డలని ఎవరైతే ఈరోజు ఈ రకంగా అది ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనము ఓన్ చేసుకోవాలి. వాళ్ళకి భగవంతుడు మంచి మనసు ఇవ్వాలని కోరుకుంటున్నాను. రైట్ మేడం, థ్యాంక్ యూ.